ఎన్ఐఏ అదుపులోని వరంగల్ వాసి జకారియాను తిరిగి ఇండియాకు పంపించారు అధికారులు. శ్రీలంకకు వెళ్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో జకారియాను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. 3 రోజుల విచారణ అనంతరం అతడిని విడిచిపెట్టారు. మా సంస్థ పనుల కోసం శ్రీలంక వెళ్తున్నామని అనుమానంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని జకారియా తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపి తనపై ఎటువంటి మచ్చ లేదని తెలుసుకున్నాకే వదిలేశారన్నారు. నేను ఉగ్రవాదినంటూ ఇష్టారీతిన వార్తలు ప్రసారం చేశారు. నా కుటుంబం నేను బతికే పరిస్థితులు లేవని మీడియా సంస్థలు నిజాలు ప్రసారం చేయాలని వేడుకుంటున్న జకారియాతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ఉగ్ర లింకులు అంటూ కూడా చేసినటువంటి అసత్య ప్రచారానికి జకారియా చెక్ పెట్టారు. ప్రస్తుతం ఎవరితోనైతే పాక్తో లింకులు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందో ప్రస్తుతం జకారియా మనతో ఉన్నారు. జకారియా, అసలు ఏం జరిగింది? ఎందుకు ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నారు? అసలు ఏ రోజున మీరు చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళారు? అసలు ఏం జరిగింది మొత్తంగా? సార్, నేను 26వ తారీఖున నేను శ్రీలంక పోదామని నేను చెన్నైకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను సార్. చెన్నై ఎయిర్పోర్ట్లో అక్కడ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పట్టుకొని, మీరు జమాతుల్ ముస్లిమీన్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు, మీకు వాళ్ళకి ఏ సంబంధం ఉన్నది, ఎందుకు పోతున్నారు, ఎవరితో కలవటానికి పోతున్నారు అని మన ప్రశ్నలు ఇచ్చారు సార్. ప్రశ్నలు నేను జవాబు ఇచ్చాను. 2 రోజుల దాకా నన్ను ఉంచుకొని నా పాస్పోర్టు, నా ఫోను అవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర నిఘాలోనే ఉంచుకొని అన్నీ పరిశీలించిన తర్వాత మీరు క్లీన్గా ఉన్నారబ్బా, మీతోటి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని నాకు నిన్న మధ్యాహ్నం పూట అక్కడ నుండి వదిలేస్తారు సార్. నేను ఇక్కడికి వచ్చేతలికే ఇప్పుడు ఇలా 30వ తారీఖు 5 గంటల పొద్దున ఉదయం 5 గంటల ప్రాంతంలో నేను వరంగల్ చేరుకున్నాను. వరంగల్ చేరుకున్న తర్వాత మా భార్య పిల్లలందరూ గళ్ళు పెట్టుకొని ఇళ్లల్లో భయంతో ఏడుస్తూ ఒక్కసారి నేను పొంగని వాటేసుకొని మా అమ్మ మా చెల్లి వీళ్ళందరూ, అసలు నువ్వు ఆడికి పోయావు, వీళ్ళందరూ ఏంది అని నాకు చూపించారు సార్. అలాంటి టైంలో అసలు ఏం జరుగుతుందని నేను చూసాను. నాకు ఎందుకంటే అప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఫోన్లు తీసుకొని ఉన్నారు కాబట్టి నాకు ఏం తెలియదు అసలు నా మీద ఏం జరుగుతుంది. అది చూసి వాళ్ళు చూపించిన తర్వాత ఒక్కసారిగా నేను కూడా భయపడ్డాను సార్. నాకు పాకిస్తాన్కి అసలు ఉగ్రవాదం ఏంది, నేనేంది, నేను గత కొన్ని సంవత్సరాలుగా మన శివానగర్లో ఇక్కడ ప్రజలు ఎంతో ఆప్యాయతగా నన్ను చూసుకుంటూ నేను హోటల్లో నడుపుకుంటూ ఉన్నాను సార్. నా బిర్యానీ పాయింట్, నా కొడుకు, నేను అందరం కలిసి కష్టపడి చదువుకున్నాను ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నా భార్య పిల్లలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. నా పిల్లలు చదువుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే దేశద్రోహులు, ఆటంకవాదులు అది ఇదని ఇది చేశారు. మళ్ళీ నేను అక్కడ ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ అందరు నన్ను చూడంగానే సాహిబ్ గారు ఎప్పుడు వచ్చావు అనేటోళ్ళు అందరూ కూడా నన్ను చూడంగానే పోయి ఇంట్లో జ్వరపడుతున్నారు సార్. ఇప్పుడు నాకు నష్టపరిహారం నేను ఏం చేయాలి, నేను ఎలా బతకాలి, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి సార్. ఇప్పుడు నా గురించి క్లియరిఫికేషన్ ఇవ్వకపోతే ఈ మీడియా కానీ పోలీస్ కానీ నా అన్యాయంగా నేను నా భార్య పిల్లలతో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది సార్. మీరందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఎవరి మాటలు విను, ఎవరి సలహాలు విని మీరు నా మీద ఈ నిందలు వేశారో ఇవన్నీ కూడా మీరు తొలగించి నన్ను మామూలుగా నేను జీవించేటట్టు నాకు సమకూరుస్తానని భావించి మీతోటి విజ్ఞప్తి చేసుకున్నాను సార్. ఎంతమంది వెళ్ళారు సార్? మీరు ఒక్కరే పోయిలా ఆ రోజున? మీతో పాటు ఎవరైనా వచ్చిర్రా? అసలు ఏం అడిగిర్రు వాళ్ళు మిమ్మల్ని? సార్, మేమందరం 3 దిక్కుల నుండి, అంటే చెన్నై నుండి 9 మంది సార్ మొత్తం పోదలుచుకున్నది. 9 మందిలో ఒకరిని రిజెక్ట్ చేసి పాస్పోర్ట్ 6 నెలలు టైం లోపల ఉన్నదని రిజెక్ట్ చేసి పంపించేశారు. 4 ఆల్రెడీ శ్రీలంక వెళ్ళిపోయారు. 4 మమ్మల్ని ఆపేసి ఈ ప్రశ్నలు ఇచ్చి 2 రోజుల తర్వాత మమ్మల్ని పంపించేశారు. ఇక ముంబై నుండి 2 వ్యక్తులు శ్రీలంక పోయారు. హైదరాబాద్ నుండి 3 వ్యక్తులు శ్రీలంక వెళ్ళిపోయారు మా వాళ్ళు. మొత్తం మీద వచ్చేసి 15 మంది ప్రాణం చేసుకుంటే 9 మంది మాత్రం పోవటం జరిగింది. చెన్నై నుండి 4, హైదరాబాద్ నుండి 3, 7, 2 ముంబై నుండి 9 మంది పోయి వచ్చేసారు సార్. నేను నా తోటి 3 మనుషులు పోలేకపోయాం. అంటే ఏంటి మీ అందరు కలిసిపోయి శ్రీలంకలో మీ ఆర్గనైజేషన్ ఏం పని చేస్తుంది? అసలు ఆడ ఏం చేయడానికి సంఘం గురించి మా సంఘం నాయకుల్లో మాలో కొన్ని విభేదాలు వచ్చినాయి. విభేదాలు ఏంటంటే, మేము ఎవరి కూడా ముస్లిమ్స్ అన్నవాళ్ళు విడివిడిగా గృహగృహాలుగా ఎవరైతే విడిపోయారో వాళ్ళతోటి ఏ సంబంధం లేదని మేము జీవిస్తున్నాం సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే అందరినీ కలుపుకొని పోదాం, మనం కూడా అభివృద్ధి చెందొచ్చని. అభివృద్ధి అంటే ఏంటి సార్? మన బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా కావటం, మనది ఏంటంటే మన అందరు చాలా పెద్ద 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 మనుషులు అవ్వటం, పెద్దవాళ్ళు అందరూ కూడా మనలో రావటం అనుకుంటున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏంటంటే దైవం చెప్పిన విధానాన్ని పాటిస్తున్నామా లేదా అనేది అది మేము చూసుకున్నాం. ఇప్పుడు మనకు సావొస్తే మేము సృష్టికర్త ముందర నిలబడేటప్పుడు నీ ఆచారాన్ని పాటిస్తూ మేము చచ్చిపోయామా లేదా మీ ఆచారానికి విరుద్ధంగా చచ్చిపోయామా అదే
అదే అసలు మా కాన్సెప్ట్ సార్. దానికోసము ఇలా మేము చెయ్యలేము, ఒకవేళ మీరు అందరినీ కలుపుకొని అయితే పోదలుచుకుంటే మేము మీతోటి లేవు అని చెప్పడానికి నేను శ్రీలంక పోతున్నాను సార్. ఈ టైంలో వీళ్ళు పట్టుకున్నారు సార్. అంటే మొత్తంగా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా మీకు? అసలు ఈ 3 రోజులు వాళ్ళు ఉంచుకున్నారు కదా, ఫుడ్ కానీ వాళ్ళు ఎవరు అరేంజ్ చేశారు? అసలు మీకు ఏమైనా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చారా? సార్ నాకు కుటుంబ సభ్యులతో ఎలాంటి వాళ్ళతో ఎవ్వరితోటి సార్, నా కొడుకుతోటి కూడా మాట్లాడుకునేది వాళ్ళు కలిపేయలేదు. లేదు ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు ఇయ్యలేదన్నారు. ఫోన్లు గిన్లు పాస్వర్డ్లు అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. నాకు తిండికి ఉండటానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది చేయలేదు. ఒక్క చెయ్యి కూడా నా మీద వేయలేదు, నన్ను ఏం లేదు. ఉట్టిగా ప్రశ్నించారు, ప్రశ్నకి సమాధానం చెప్తా పోయాను. తిండి కూడా వాళ్ళు ఒక వ్యక్తిని పంపించి తిండి తీసుకొచ్చి ఇచ్చారు. ఒక రూమ్ లాడ్జ్లో ఒక రూమ్ తీసుకొని అక్కడే పెట్టించారు. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలిపించి మళ్ళీ నాతో ప్రశ్న చేసి మళ్ళీ రూమ్కి పంపించేవాళ్ళు అలాగా. కానీ నాకు ఎలాంటి ఇబ్బంది వాళ్ళు చేయలేదు సార్. మీ దగ్గర సీజ్ చేసిన వస్తువులు మళ్ళీ మీకు అప్పచెప్పారా? మీ అన్ని నా ఫోన్లు, నా పాస్వర్డ్ అన్నీ అప్పచెప్పారు సార్. అన్నారు సార్ మీలాంటి వ్యక్తులు చాలా చాలా తక్కువ ఉన్నారు, మీరు చాలా గుడ్ పర్సన్, మీరు వెళ్ళిపోండి, మీరు ఏదైనా చేసుకోండి. నెక్స్ట్ శ్రీలంక పోవాలనుకున్నా కానీ నాకు ఇన్ఫర్మేషన్ నేనే స్వయాన ఫ్లైట్ దాకా మిమ్మల్ని వదిలిపెడతాను, ఇప్పుడు కూడా నువ్వు పోవాలనుకుంటే నీ దగ్గర పద నేను వదిలిపెడతా అన్నారు. నా దగ్గర అంత డబ్బులు ఇస్తారు, ఆల్రెడీ టికెట్ పోయింది, రిటర్న్ టికెట్ కూడా ఉండే, అది కూడా పోయింది. ఇప్పుడు డబ్బులు మళ్ళీ నేను కొత్తగా పెట్టుకోవాలంటే ఇవ్వలేదని. అయితే కొన్ని పెట్టుకో, కొన్ని మేము మా తరపు నుండి కూడా చెప్పిద్దామన్నారు. అయినా కానీ నా దగ్గర అవి కూడా లేవు, 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి జేబులో, ఇంకేం లేవు అంటే వాళ్ళు సరే నువ్వు అయితే ఇంటికి పోయి, ఇప్పుడు ఇంటికి పోయి నెక్స్ట్ ఎప్పుడైనా పోతున్నావు అంటే నా ఫోన్ నెంబర్, నేను టచ్లో ఉంటా, నేను ఫోన్ నెంబర్ ఉన్నది, నేను మాట్లాడతా, నువ్వు ఎప్పుడైనా రావదలుచుకుంటే నాకు ఫోన్ చేసిరా, నేను ఇక్కడ అన్నీ చెప్పు ఉంచుతాను. జమాతుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జకరియా అని మా దాంట్లో అప్డేట్ చేసుకున్నాము. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలన్నా కానీ నేను ఎవరు ఆపే ఇది లేదు అని చెప్పారు సార్. చెప్పి పంపించారు సార్ నాకు. అంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీరు వచ్చిన తర్వాత మీ మీద అసలు ప్రచారాలు కొన్ని మీడియా ఛానల్ పేపర్లలో తప్పుగా ప్రచారం జరిగింది. సో దీనికి సంబంధించి మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు ఏమైనా అంటున్నారు? అసలు ఏం చేయబోతున్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు సార్, లీగల్గా ప్రెస్ అవుతున్నా సార్. ఎవరెవరైతే నా మీద ఈ ధృవ ప్రచారం చేశారు, చెడు ప్రచారం చేశారు, వాళ్ళందరూ కూడా మేము మా ద్వారా తప్పు జరిగిందని వాళ్ళు అంగీకరించి నా ఒక పర్సనల్ నేను ఏ విధంని, నేను ఎక్కడోని, ఏంది, నా భార్య పిల్లలు ఏంది, ఏదైతే చెడు మాటలు చెప్పారో దానికి మళ్ళీ సమర్పించుకుంటూ వాళ్ళే మంచి, నేను ఏదైతే ఉన్నానో అదే ప్రజల ముందరికి చేసి నా జీవితం మళ్ళా ఇదివరకు ఇలాగా అయ్యేటట్టు వాళ్ళు నాకు సమకూరిస్తే నాకు అదే చాలు సార్. నేను ఇంకా వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోదలుచుకోలేదు. నేను అనుకుంటున్నది ఇది, ఏదైతే చెడు ప్రచారం చేశాడో మళ్ళా కాదు మాతోటే తప్పు జరిగిందని వీళ్ళు ఒప్పుకొని ఇచ్చేస్తే సరిపోతుంది సార్. ఇది చూసాము. జకరియా తాను ఒక సంస్థకు సంబంధించి ఒక మంచిని ప్రాజెక్ట్ చేయడానికి తన సంస్థ ప్రతినిధులతో కలిసి వెళ్ళే ప్రయత్నం చేయగా అసత్య ప్రచారాలతో కూడా పాక్ ఉగ్ర లింకులు వరంగల్కు అంటగట్టి జకరియాపై కూడా ప్రచారాలు జరిగిస్తాం. మొత్తంగా వీటన్నిటికీ ఎవరెవరైతే తనపై అసత్య ప్రచారాలు చేశారో వారంతా కూడా దాన్ని సరిదిద్దుకోవాలంటూ కూడా ఆయన ప్రాధాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.